ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీపాద శ్రీవల్లభ శరణం ప్రపత్తే. దత్తగురువే నమ. శ్రీపాద శ్రీవల్లభాయ నమ. శ్రీ నరసింహ సరస్వతే నమ. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 3. దేవతలు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించుట. ఇలా చాలా రాత్రులు గడిచెను. దేవతలు మిక్కిలి భయం చెందిరి. ఎందువలన అనగా పగలు లేకుండను స్వాధ్యాయము, పితృకార్యములు, దేవకార్యములు లోపించను. ఈ 3 లోపించటం వలన ఈ జగత్తుకు రక్షణ ఎట్లు కలుగును? ఈ జగత్తు నాశనం లేకుండాటకు మార్గమేమీ లేదు. అహోరాత్రములు అనగా పగలు రాత్రి జరగనిచో మాసమును ఋతువులు తెలియవు. ఋతువులు విభాగము కానిచో ఆయానములు తెలియవు. ఆయనము తెలియనప్పుడు సంవత్సర కాలం ఎట్లు తెలియను? సూర్యుడు సుమతి శాపముచే ఉదయించుట లేదు. ఆమె మహాపతివ్రత. ఆమె వాక్యముచే సూర్యుడు ఉదయించక పోవుట చేత స్నాన జప దానాది క్రియలు లేకుండెను. అగ్నిహోత్ర కర్మలు సమస్త యజ్ఞములు నిలిచిపోయెను. కాలము తెలియకుండెను. చరాచర జగత్తు అంతయు అంధాకారమై ఉన్నందున సకల ప్రాణులు నశించిపోవుదురు. హోమములు లేనిదో మనకు ఆహారము లేదు. మానవులు యథోచితములకు యజ్ఞములు చేసి మనకు తృప్తి కలుగచేయు చుందురు. మనము సంతోషించి వర్షాదులచే వారిని సంతోషపరిచెదరు. సమస్త ఔషధులు కలుగు చోటనే వారు యజ్ఞములచే మనలను పూజించెదరు. ఈ విధంగా మనము యజ్ఞాది కార్యములచే వారి కోరికలను తీర్చుకుందురు. మనము జలమును క్రిందికి వర్షింపచేయగా మానవులు ఘృతమున పైకి వర్షింపచేయు చుందురు. ఈ జల కృత వర్షముల చేత ఇరువురు సంతుష్టిని పొందుచున్నాము. దుర్మార్గులైన కొందరు నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించి మనకు సమర్పించరు. లోభము చేత యజ్ఞ భాగములు స్వయంగా వారు అనుభవించుచుందరు. మనము వారులను రాక్షసులుగాను భావించి నాశనము చేయుదుము. వారిని నశింపచేయుటకు భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అను పంచభూతములను కల్మషము గల వాటిని చేయుదురు. దూషితమైన జలాదులను వారు సేవించుచుండగా వలన దుష్టులైన ఆ పాపకర్మలు రోగముల పాలగుచుందురు. మహాత్ములకు సమస్త పుణ్య సమయములకు స్థానములను ఇచ్చుచుందురు. ఇప్పుడు వారిని ఏ విధముగా ఆధారము లేదు. దీనికి ఎటువంటి ఉపాయము తోచకున్నది అని దేవతలు ఆందోళన చెంది బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వారు తమ బాధలను విన్నవించుకొనుచుండిరి. అనేక విధములుగా ప్రార్థించిరి. అప్పుడు బ్రహ్మదేవుడు వారి గోడు విని వారు ప్రార్థనకు సంతుష్టుడై, దేవతలారా, తేజస్సుతే తేజస్సు, తపస్సుచే తపస్సు శాంతించును. అందువలన నా మాట వినుము. పతివ్రత వాక్యముచే సూర్యుడు ఉదయించుటలేదు. సూర్యోదయం కానిచో మానవులకు దేవతలకు మీకు హాని కలుగును. కావున అత్రి మహర్షి భార్య అనసూయాదేవిని ప్రార్థించండి. ఆమె మహాతపస్విని, మహాపతివ్రత. దేవతలారా, సూర్యోదయము కావాలన్న కోరికతో అత్రి మహర్షి పత్ని అయిన అనసూయాదేవిని ప్రసన్నురాలిని చేసుకోమని చెప్పెను. శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం 3వ అధ్యాయం సంపూర్ణము. సర్వేజన సుఖినో భవంతు.